ప్రతి యజ్ఞపిండానికి ఒక్కరు మాత్రం ఈ ఆహుతిని సమర్పించాలి. ఆ ఒక్క సమిధాన్ని రెండు వైపులా నేతిలో ఉంచి స్వాహ శబ్దం వచ్చినప్పుడు అగ్నిదేవుడికి ఆహుతిని సమర్పించండి. మొదటి ఆహుతి అందరూ వేయక్కర్లేదు, నలుగురు ఉంటే నలుగురు ఒక్కొక్క ఆహుతిని నలుగురు డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ఓం అయంతైత్మ ఆత్మాన శుభే బ్రహ్మవచ్చసేన అన్నాధ్యేన సమేధయా స్వామిదమగ్నయే జాతవేదసే నమః. రెండవ సమిధ తీసుకోండి, రెండు వైపులా నేతిలో ఉంచండి. అస్మిన్ హవ్యాజోతనా స్వాహా ఇదమగ్నయే ఇదం అగ్నయే జాతవేదసే స్వాహా ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. నాలుగవ సమిధ. ఓం తం వాసమిద్ధిరంగిరో ఘృతేన వర్ధయామసి బృహచ్చోచాయ వేశ్య స్వాహా ఇదమగ్నయే అంగిరసే ఇదం నమః. జలప్రసేచన. మీ అందరి దగ్గర ఇటువంటి ఒక ప్రోక్షణీ పాత్ర ఉంటుంది, అందులో నీరు పోసి పెట్టుంటారు, లేదంటే కొద్దిగా నీరును వేసుకోండి అందులోకి. దిక్కులో ఓం సరస్వత్యనుమన్యస్వ ఇది ఉత్తరే. ఇప్పుడు అలాగే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యజ్ఞకుండం చుట్టూతా ఆ నీరుని సమర్పించండి. ఓం దేవ సవిత ప్రసువయజ్ఞం ప్రసువయజ్ఞపతిం భగాయ దివ్యో గంధర్వ కేతపుకేతం నః పునాతు వాచస్పతిర్వాచం నః స్వదతు. ఆజ్యాహుతి హోమః. ఆజ్యాహుతి హోమంలో మనం ఓన్లీ నేతితోనే 7 ఆహుతులు సమర్పిస్తామండి. మీ అందరి దగ్గర ఇటువంటి ఒక పాత్ర ఉంటుంది. ఈ పాత్రలో మీరు స్వాహ అని చెప్పినప్పుడు ఇక్కడ యజ్ఞదేవుడికి అగ్నిదేవుడికి నేతిని సమర్పిస్తారు. మీ ఉద్ధరిణిలో మిగిలినటువంటి నేతిని ఈ పాత్రలో వేస్తారు. ఈ పాత్రలో ఆల్రెడీ కార్యకర్తలు కొద్దిగా నీరు కర్పూరం వేసి ఉంచుంటారు. మీకు అందులో లేదు అంటే కొద్దిగా నీరు కొద్దిగా కర్పూరం వేసేసుకోండి. చాలా చిన్న చిన్న ఆహుతులు అంటూ చెప్తున్నప్పుడు మీరు ఎలా చెప్పారో అలా వేయండి. ఈ ప్రణీత పాత్రలో స్వాహ చెప్పి అగ్నిదేవుడికి నేతిని సమర్పించిన తర్వాత మిగిలినటువంటి నేతిని ఈ పాత్రలో మళ్ళీ వదులుతారు. ఓన్లీ నేతితో సమర్పిస్తామండి. ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదం నమః. ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాయ ఇదం నమః. ఓం ఆగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదం నమః. ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదం నమః. ఓం భోః స్వాహ ఇదమగ్నయే ఇదం నమః. ఓం భువః స్వాహ
ఇదం వాయవే ఇదం నమః ఓం స్వః స్వాహ ఇదం సూర్యాయ ఇదం నమః. ఈ పాత్రని అలాగే జాగ్రత్తగా పక్కన పెట్టుకుని ఉంచండి. మనం యజ్ఞం అంతా అయిన తర్వాత దీన్ని ఎలా వాడాలో మళ్ళీ మనం తెలుసుకుందాం. గాయత్రీ మంత్రాహుతి. ఇప్పుడు చక్కగా మీరెంతో అదృష్టవంతులు అనమాట. 2 రోజుల నుంచి మనం చేసినటువంటి యజ్ఞానికి ఇవాళ పూర్ణాహుతి చేయబోతున్నాం. ఇందులో మీరందరూ కూడా పాల్పంచుకుంటున్నారు. చక్కగా మనం అందరికీ గాయత్రి మంత్రం అందరికీ వచ్చు కాబట్టి ఏకకంఠంతో మనందరం కూడా గాయత్రి మంత్ర శక్తికి పూర్ణాహుతి ఇక్కడ హవిస్సులను అందిస్తున్నాం. ఎంతో అదృష్టం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గాయత్రి మంత్ర ఆహుతులు 108 అంటే ఒక మాల ఆహుతులను ఇప్పుడు కంటిన్యూస్ గా మనం సమర్పించుకుంటాము. ఎవరెవరు గాయత్రి మంత్రం రోజు చేస్తున్నా కానీ 108 కుండములలో అలాగే శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞ మాధ్యమంగా ఈ హవస్సులను ఆహుతులను సమర్పించేది సామాన్యం కాదు, దివ్య అనుగ్రహము. కాబట్టి అందరూ కూడా ఏకకంఠంతో గాయత్రి మంత్రం అంటూ ఈ ఆహుతులలో మీరు పాల్గొనండి. అందరు కూడా నిశ్శబ్దంగా ఉండాలండి. నిశ్శబ్దం.